నమస్తే. ప్రస్తుతం నాతో పాటు అనలిస్ట్ కట్ట కార్తిక్ ఉన్నారు. మాట్లాడదాం. కార్తిక్ గారు నమస్తే అండి. నమస్తే. కార్తిక్ గారు, నేపాల్లో గతంలో ఎలాంటి ఉద్యమం జరిగింది, ఆ ఉద్యమం తర్వాత పరిస్థితులు ఏ విధంగా మార్పు చెందినాయి మనం చూసాం. లేటెస్ట్గా జరిగినటువంటి ఎన్నికల్లో ఆర్ఎస్పి ఘన విజయం సాధించినటువంటి రిపోర్ట్స్ మనకు వస్తూ ఉన్నాయి. అంటే జన్జీ ఉద్యమం తర్వాత వచ్చినటువంటి ఎన్నికను ఏ విధంగా చూడాలి, ఈ గెలుపును ఆర్ఎస్పి గెలుపును ఏ విధంగా చూడాల్సిన అవసరం ఉంది? ఎస్, అంటే నేపాల్లో ఒక రెండు సంఘటనల గురించి చెప్పుకోవాలి. ఇప్పుడు మొన్నటిదాకా పరిపాలించినటువంటి కమ్యూనిస్టులు కూడా నేపాల్ విప్లవాన్ని సాధించి జయకేతనం ఎగరవేసిన వాళ్ళే. నేపాల్ రాజుని గద్దెదింపి అక్కడ విప్లవాన్ని సాధించి అధికారాన్ని తమ చేతిలో తీసుకున్నారు. ఆ రోజు ప్రజలంతా కూడా కమ్యూనిస్టులకు సపోర్ట్ చేశారు. కాకపోతే కమ్యూనిస్టులు గవర్నమెంట్ నిలబెట్టుకోలేకపోవటం, వాళ్ళు కూడా అవినీతిలో కూరుకుపోవటం, వాళ్ళు కాంగ్రెస్తో లాలుచి పడటం, నేపాల్ కాంగ్రెస్తో రాజీ పడటం, నేపాల్ కాంగ్రెస్ మీద అనేక అవినీతి మరకలు ఉండటం. సో కమ్యూనిస్టుల మీద కాంగ్రెస్ నాయకుల మీద అక్కడ ప్రజల్లో నమ్మకం పోయింది. రెండోది, అక్కడ నాయకులేమో లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నారు, ప్రజలకేమో చీకటిని చూపిస్తున్నారు. ప్రజలేమో పేదరికంలో, ప్రజలేమో నిరుద్యోగంలో ఇబ్బంది పడుతూ ఉంటే, ఒకేపు కమ్యూనిస్టులు అని చెప్పుకునే నాయకులు, కాంగ్రెస్ నాయకులు చాలా లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నారు, వాళ్ళ కుటుంబాల పిల్లలు వీళ్ళంతా కూడా అనేది బాగా ప్రజల్లోకి వెళ్ళిపోయింది. అవి సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరగటం, చివరికి అక్కడ ఉన్నటువంటి పాలకులు సోషల్ మీడియాని బ్యాన్ చేసేటువంటి, ఎందుకంటే సోషల్ మీడియాలో ప్రజలు అన్ని విషయాలు మాట్లాడుకుంటున్నారు, నాయకుల లగ్జరీ లైఫ్ గురించి మాట్లాడుకుంటున్నారు, ప్రజలంతా ఒకటవుతున్నారని చెప్పేసి సోషల్ మీడియా మీద బ్యాన్ ప్రకటించడం తిరుగుబాటుకి కారణమైంది. నువ్వు ఆశ్చర్యపోతావు, అది కేవలం సోషల్ మీడియా అకౌంట్స్, ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఇలాంటి సోషల్ మీడియా అకౌంట్స్ బ్యాన్ చేయటం వల్ల నేపాల్లో జంజీ తిరుగుబాటు వచ్చింది. ఆ జంజీ తిరుగుబాటు కారణంగా వచ్చినటువంటి మార్పుల్లో ఈ ఎవరైతే రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ నాయకత్వం దాన్ని లీడ్ చేసింది. వాస్తవానికి ఒకప్పుడు జంజీ తిరుగుబాటులో కీలకంగా వ్యవహరించినటువంటి బాలెన్ షానే ఈ ఆర్ఎస్పి పార్టీ నాయకుడిగా నేపాల్లో విజయం సాధించారు. కేవలం 35 వయసులో నేపాల్ ప్రధాని పోస్టుని ఆయన బాధ్యతలు తీసుకోబోతున్నాడు అంటే కేవలం 35 అతని వయసు. అవును, అంటే జంజీ తిరుగుబాటుకి అతను నాయకుడిగా వ్యవహరించడమే అతనికి ఇవాళ అవకాశాన్ని ఇచ్చింది. కాబట్టి ఆ జంజీ తిరుగుబాటుకి కారణాలైనటువంటి ఆర్థిక అసమానతలు కావచ్చు, పేదరికం కావచ్చు, రెండోది నేపాల్ ప్రధానంగా డ్రగ్స్ ఇలాంటి మాఫియా ఉంది. దాన్ని అరికట్టి నేపాల్ని పేదరికం నుంచి, అసమానతల నుంచి బయటకు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఒక హిమాలయ దేశం, ఆ దేశం చల్లగా ఉండాలి, చల్లదనంతో ఉండాలి. కానీ ఎప్పుడు రాజకీయాలతో వేడెక్కిపోతా ఉంది. ఒకటేమో ప్రభుత్వాలు సరిగా ఉండకపోవటం, అంటే ఎవరికి సరైన మెజార్టీ రాకపోవటం, వచ్చినా సరే వాళ్ళ కుమ్ములాట్లు, వర్గాలు, గొడవలు, ఇలాంటి రకరకాల కారణాలు. కాంగ్రెసులు కమ్యూనిస్టులు ఒకటి కావటం, ఈ రకరకాల పరిస్థితులు నేపాల్ ప్రజలు చూసి విసిగిపోయారు. 2 సార్లు విప్లవాన్ని చేసినప్పటికీ, 2 సార్లు తిరుగుబాటు చేసినప్పటికీ వాళ్ళ జీవితాల్లో మాత్రం మార్పు రావాలి. ఇప్పుడు బాలెన్ షా అయినా సరే నేపాలీల జీవితంలో మార్పు తీసుకురావాలని మనం చూడాలి. కాకపోతే బాలెన్ షాతో మనకున్న ప్రమాదం ఏంటంటే భారతీయ వ్యతిరేకత అతనిలో నరనరాన ఉంది. ఎందుకు? కారణాలు రకరకాలుగా ఉండొచ్చు కాక, అంటే ఒకప్పుడు నేపాల్ అఖండ భారతదేశంలో భాగమే కదా. సో మన నివేదించిపోయిన వాళ్ళే కదా వాళ్ళంతా కూడా. ఈవెన్ శ్రీలంక అయినా, నేపాల్ అయినా, బంగ్లాదేశ్ అయినా, పాకిస్తాన్ అయినా అఖండ భారతదేశంలో భాగం ఇది. అవన్నీ గతంలో కొంతమంది నేపాల్ ప్రధానులు కామెంట్లు, శ్రీరాముడు మావాడే, ఇలాంటి కామెంట్లు కూడా వచ్చినాయి. సరే, ఇలా రకరకాల కామెంట్స్ వచ్చినాయి. సరే, నేపాల్ కూడా హిందూ దేశం, అంతా హిందూ దేవులంతా మా వాళ్ళని వాళ్ళు చెప్పుకుంటా ఉంటారు. అంటే వివాదాల్లోకి పై చర్చించుకుంటే అదంతా వేస్ట్. అవును. కాబట్టి నేనేమంటానంటే ఇవాళ బాలెన్ షాకు అవకాశం వచ్చింది, అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నేపాల్ జీవితాన్ని బాగు చేసి చుట్టూ ఉన్నటువంటి దేశాలతో కూడా మంచి సంబంధాలు మెయింటైన్ చేసి, భారతదేశం చాలా పెద్ద దేశం, ఆర్థికంగా ఎదుగుతున్న దేశం, ఆర్థికంగా నేపాల్కి భారతదేశానికి మంచి సంబంధాలు ఉన్నాయి. నేపాల్లో అంటే కొండ చర్యలు విరుగుపడ్డప్పుడు, భూకంపాలు వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు భారతదేశం నేపాల్కి చాలా సాయం చేసింది, నిజంగా చాలా సాయం చేసింది. దాన్ని నేపాల్ వాళ్ళు గుర్తుంచుకున్నారా లేదా, నేపాల్ ప్రభుత్వం దాన్ని రిసీవ్ చేసుకుందా లేదా పక్కన పెట్టితే మనం చాలా సాయం చేస్తాం. కాకపోతే నేపాల్లో ఉండేది ఏంటంటే చైనా భావాజాలం ఉంటుంది, దాంట్లో నుంచే భారతీయ వ్యతిరేకత. వాళ్ళని చైనా మేనేజ్ చేస్తూ ఉంటుంది, వాళ్ళ మైండ్ సెట్ చైనా మేనేజ్ చేస్తూ ఉంటుంది. ఆ మైండ్ సెట్లో కాకుండా వాళ్ళకి వాళ్ళు ఎదగటం, రెండోది రియాలిటీలో వాళ్ళు ఉండటం ద్వారా వాళ్ళు అభివృద్ధి సాధించగలరు. మీరు అన్నట్టు జన్జీ ఉద్యమం జరుగుతున్నటువంటి సమయంలో కూడా ఇది వాళ్ళంతా వాళ్ళు చేసింది కాదు, దీని వెనకాల అమెరికా కుట్రో, చైనా కుట్రో, పరాయి శక్తుల కుట్ర ఉంది అని చెప్పి ఒక చర్చ అయితే జరిగింది. అంటే కేవలం జన్జీ ఉద్యమాన్ని అవమానించడానికి కారణం చేత అంత వివాదంలో నేను పోవట్లేదు. కానీ నిజానికి జన్జీ ఉద్యమం వెనకాల
నేపాల్లో కమ్యూనిస్టులను దెబ్బతీయాలి, వాళ్ళు చైనా భావజాలంతో ఉన్నారు అనే కారణం చేత అమెరికా కొంత ఫండింగ్ చేసింది అనేటువంటిది ఉంది, ఆ అనుమానం ఉంది ఆ జంజీ ఉద్యమం వెనకాల. కాకపోతే ఎవరు ఫండింగ్ చేసినప్పుడు, ఇప్పుడు ఎగ్జాంపుల్ అబ్బా, ఇరాన్లో తిరుగుబాటు ఉంది, అంటే ప్రభుత్వం మీద ప్రజల తిరుగుబాటు ఉంది. ఇది ఇజ్రాయిల్ అమెరికా తిరుగుబాటు చేయకముందే ఇరాన్ ప్రభుత్వం మీద, కమీనీ నాయకత్వం మీద అక్కడ ప్రజలు కూడా తిరుగుబాటు వచ్చింది. ఆ తిరుగుబాటు వెనకాల అమెరికా లేదంటే ఖచ్చితంగా ఉంటుంది. కాకపోతే ఆ తిరుగుబాటు వెనకాల స్పాన్సర్స్ ఎవరున్నా సరే ఆ తిరుగుబాటులో కొంత జెన్యునిటీ కూడా ఉంది. అంటే అక్కడ పేదరికం, నిరుద్యోగం కారణంగా ఎవరో ఒకరు సపోర్ట్ తీసుకుని వాళ్ళు పోరాటం చేస్తున్నారు. ఇప్పుడు నేపాల్లో కూడా వెనకాల అమెరికా ఉండొచ్చు కాక, కానీ అక్కడ ప్రజల సమస్యలు నిజమే, అక్కడ ప్రజలు కోరుతున్నటువంటి కోరికలు నిజమే. అక్కడ అసంతృప్తి ఉంది, అసంతృప్తిని ఎవరో క్యాచ్ చేసుకుంటున్నారు అంతే. ప్రజల్లో అసంతృప్తి ఉంది, అగ్నికి ఆజ్యం పోసినట్లుగా పెంచి పోషించారు. దాన్ని కొంతమంది అవకాశాల కోసం వాడుకోవచ్చు. ఇప్పుడు నేనేమన్నా అంటే ప్రజలకి ఆ అసంతృప్తి లేకుండా చేస్తే ఎవడు నిన్ను మేనేజ్ చేయలేడు కదా, ఎవడు నీ దేశం చిచ్చి పెట్టాడు కదా. సో ప్రజల్లో ఉన్నటువంటి 35 ఏళ్ళ వయసులో అవకాశం వచ్చినప్పుడు బాలన్స్ చేతి కరెక్ట్గా వాడుకొని ఉపయోగించుకొని ప్రజల్లో ఉన్నటువంటి ఆర్థిక అసమానతల్ని తీసివేయగలిగితే చాలా మంచిది. నిజానికి నేపాల్ ప్రజల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి, అంటే యువకుల్లో ఉన్నటువంటి ప్రధానమైన కంప్లైంట్ ఏంటంటే నాయకుల కాళ్ళేమో లగ్జరీ లైఫ్లు గడుపుతున్నారు, మామూలుగా కాదు, ఒక వండర్ఫుల్ లైఫ్ గడుపుతున్నారు. పెద్ద పెద్ద బంగ్లాల్లో ఉంటారు, పెద్ద పెద్ద కార్లలో తిరుగుతారు, వాళ్ళు పెట్టే ఫోటోలు, వాళ్ళు వాడే అన్నీ కూడా చాలా లగ్జరీ థింగ్స్ ఉంటాయి. కానీ సామాన్యుడికి మాత్రం అవన్నీ దూరం అవుతున్నాయి. అంటే కనీసం తిండి దొరకని పరిస్థితి. సరే, మొత్తం దేశం ఎలా ఉందా అంటే దేశం అలా లేదు. నాయకులు ఎంజాయ్ చేస్తున్నారు, నాయకులు కొడుకులు ఎంజాయ్ చేస్తున్నారు, కానీ మనం ఎందుకు ఈ పరిస్థితిలో ఉన్నాం అన్నది వాళ్ళ ఆలోచన. కాబట్టి దాన్ని సద్దుమణించగలిగితే చాలా మంచిది. చూద్దాం. ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రధాని అయినా భారత వ్యతిరేక ముద్ర ఉంది. ఈ ప్రధాని అయిన తర్వాత తన మైండ్ సెట్ ఏమైనా మార్చుకుని భారత సంబంధాలు కొనసాగించి తన దేశ అభివృద్ధి కోసం పాటుపడాలని కోరుకుందాం. అంత శాంతి పరిడి వెళ్ళాలని కోరుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.